అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. తీతు పత్రిక కాపర్ పత్రికల్లో ఒకటిగా ఉంది. 3 పత్రికలు కూడా గతసారి మనం మాట్లాడినప్పుడు తిమోతి 2 పత్రికలు, తీతు పత్రిక, కాపర్ పత్రికలు అనేటటువంటి అంశం మనం మాట్లాడుకున్నాం. పౌలు గారు క్రేతు అనేటటువంటి దీవి అనేది మనం లాస్ట్ టైం తిమోతి రాసినటువంటి పత్రికలో కూడా ఆ విషయాన్ని మనం చర్చించడం జరిగింది. ఈ యొక్క క్రేతు అనేటటువంటి దీవిలో ఆయన పరిచర్య చేసినప్పుడు సుమారుగా 1 కంటే ఎక్కువ సార్లు చేశారని అంచనా బైబిల్ పండితులు. ఇక్కడ అపొస్తలుల కార్యాలు ఆయన పరిచర్య జరిగించిన విధానాన్ని బట్టి అది మనకు అర్థమవుతుంది. పౌలు గారు రోమాకు ఖైదీగా వెళ్ళిన సమయంలో క్రేతులో ఒక సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఆ యొక్క సమయంలో ఆయనకి సరైనటువంటి సమయం, ఇంకా ఎక్కువ గడిపేటటువంటి సమయం ఆయనకు అక్కడ లేదు అనేది అపొస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయము 7-13 వచనాలను మనము చూస్తే దానికి అర్థమవుతుంది. అలాగే 21వ వచనము కూడా ఆయనకి సరిపడే సమయము ఆ యొక్క క్రేతు ప్రాంతంలో ఆయన సందర్శించేటటువంటి సమయంలో ఆయనకి సరిగా సమయం ఇంకా ఎక్కువ గడిపేటటువంటి సమయం లేదు. అయితే ఆ సమయానికి ఏం జరిగింది అని అంటే, అక్కడ ఒక సంఘం ఉనికిలో ఉంది అనే విషయాన్ని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 11వ వచనంలోనే అది మనము చూడొచ్చు మాట. అమ్మ, ఒక ఫోటో పెట్టాను, అది ఒకసారి పెట్టరా? మా కృప వినిపిస్తుందండి. పెడుతున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క ఇక్కడ ఉండేటటువంటి యొక్క మాటలు ఇక్కడ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. కేత్రీయులు, అరాబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పి. చాలా క్రేతీయులు అనే మాట అక్కడ మనం చూసాం. 2వ అధ్యాయం అంటే పెంతెకొస్తు దినమందు ఉండేటటువంటి సన్నివేశాన్ని మనం ఆ యొక్క 2వ అధ్యాయంలో చూడొచ్చు. ఆ సమయంలోని అక్కడ సంఘము ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క సమయంలో పౌలు మొదటిసారి రోమా చెరసాలలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మొదటిసారిగా రోమా జైల్లో నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత క్రేతుకు తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ సమయంలోనే అతడు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది అని చెప్పి తీతును కూడా అక్కడే ఉండమని చెప్పి ఆదేశించడం అనేది కూడా తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. పౌలు తీతుకు రాసినటువంటి యొక్క పత్రికను, అలాగే తిమోతి 1-2 పత్రికలు ముందే ఇప్పుడు తిమోతి పత్రిక 1వ పత్రికకు, అలాగే తిమోతి పత్రిక 2వ పత్రికకు మధ్య తీతు పత్రిక ఆయన రాశారు అనేటటువంటి స్పష్టత తీతు 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఆ మాటను మనము గమనించవచ్చు.
తీతు 3:12 ఒకసారి మనం చదువుదాం. తీతు 3:12. నికోపాలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను ఆర్తేమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ఇలాగా 3:12 ప్రకారంగా అక్కడ పౌలు గారు తిమోతి 3:14లో కూడా, మొదటి తిమోతి 3:14లో కూడా ఒక మాట రాయబడింది. దాన్ని బట్టి, ఆ వచనాన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి తన ప్రయాణాల ప్రణాళిక ఏదైతే షెడ్యూల్ ఉంటుందో అది ఒక స్థిరమైనటువంటి నిశ్చయిత కలిగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ పత్రికలో సుమారుగా 62 నుంచి 66 మధ్య క్రీస్తు శకం ఆ యొక్క సంవత్సరాల్లో రాసి ఉండొచ్చినటువంటి పండితుల యొక్క అంచనా. ఇక్కడ తీతు 3:13లో ఒక మాట కూడా మనం ఒకసారి చదివినట్లయితే, ధర్మశాస్త్ర వేది అయిన జానాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము అని చెప్పడం జరిగింది. జానాను అపోల్లోను. ఇది మరొక విషయాన్ని బట్టి, ఈ యొక్క వచనాన్ని బట్టి ఈ పత్రిక ఎప్పుడైతే రాశారని అంటే తిమోతి 2 పత్రికలు తర్వాత రాశారనేటటువంటి కొంతమంది వాదన ఉంటుంది. ఇప్పుడు కూడా మనం థియోలాజికల్ స్టడీస్ లో ఒక్కొక్క విధంగా వారి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి అనేది కూడా మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఇక్కడ తిమోతి పత్రిక కూడా 2 వ్యూస్ అనేవి ఉన్నాయి. ఒకటేమో తిమోతి మొదటి పత్రిక రాసిన తర్వాత మధ్యలో తీతు పత్రిక రాశారని కొంతమంది పండితుల అంచనా. ఎక్కువగా నమ్మే వాళ్ళు దీన్నే ఎక్కువగా డిపెండ్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఏంటంటే తిమోతి 2 పత్రికలు రాసిన తర్వాతనే తీతు పత్రిక రాశారు అనటానికి కూడా ఇది కొంతమంది విశ్వసిస్తారు అన్నమాట. ఇది రచనా కాలం. తర్వాత రిసిపియంట్స్ అంటే మనము గ్రహీతలు, ప్రతిదానికి కూడా ఇప్పుడు ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఆ పరిస్థితులు ఏంటి అనేవి ఈ యొక్క రిసిపియంట్స్ దగ్గర మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ తీతు ఎవరు అని అంటే గ్రీకు వంశస్థుడు, గ్రీకు దేశస్థుడు. ఈయన గురించి గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉండేటటువంటి మాటను మనం చూడొచ్చు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఒకసారి తీతు గురించి, తిమోతి గురించి ఇంట్రొడక్షన్స్ చెప్పుకున్నప్పుడు ఈయన సున్నతి చేయబడలేదు అనే విషయం కూడా మనం అక్కడ చూసుకున్నాం. ఇతడు ఒక గ్రీకు దేశస్థుడు. ఈ గ్రీకు దేశస్థుడు కనుక సున్నతి అనేది వీళ్ళకి లేదు కనుక యూదులకు మాత్రమే. అంటే మరి అలాగే తిమోతి యూదుడు, చిన్నప్పటి నుండి వాక్యములు ఎదిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి సున్నతి ఉంది. తీతు గ్రీకు దేశస్థుడు కాబట్టి ఈయనకు సున్నతి లేదు అనేటటువంటి విషయము మనకు అక్కడ చూసాం. ఇంకొకటి ఏంటంటే ఇతడు పౌలు పరిచర్య ద్వారా, మిషనరీస్ పరిచర్య ద్వారా క్రైస్తవుడిగా మారాడు అనేటానికి ఆధారాలు ఉంటున్నాయి. అయితే పౌలు గారు ముఖ్య శిష్యులుగా ఈయన కూడా ఎదగటం. ఎందుకంటే తీతు పత్రిక 1:4లో ఆ విషయం మనకి వెల్లడిపరచబడుతుంది అన్నమాట. తీతులో 1:4లో ఆయన గురించి చెప్తున్నప్పుడు ఒక మాట రాయబడుతూ ఏమన్నారనంటే చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడను యేసు క్రీస్తు అపోస్తులుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి ఉన్నది. నా నిజమైన కుమారుడగు తీతుకు అన్నమాట ఉపయోగించడం జరిగింది పౌలు గారు. నా నిజమైన కుమారుడు అంటే ఆత్మీయమైనటువంటి కుమారుడుగా మనము గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఈ పౌలు గారు
తొలి పరిచర్య కాలంలోనే తీతు అతడితో ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ గలతి మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్యం, సిరియాలో అంత్యోక్యలో పౌలు గారు పరిచయం చేసిన సందర్భంలో అతను తీతు స్వస్థలానికి వెళ్ళడం జరిగింది. తీతు స్వస్థలానికి వెళ్ళిన తర్వాత యెరూషలేములోని అప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో కూడా కొన్ని మనం చూస్తాం. పేద పరిశుద్ధుల సహాయం కొరకు అందించేటటువంటి ధర్మ కార్యాలు ఉంటాయి అన్నమాట. పేదవారిని ఎలాగ వారికి సహాయం చేయాలి అనేటటువంటివి వీళ్ళు మాట్లాడుకొని వారికి సహాయం చేసేటటువంటి ధర్మ కార్యాల గురించి వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే బర్నబాతో కలిసి తీతు కూడా వెళ్ళారు అనేటటువంటి విషయం తెలియపరచబడతారు. ఈ పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణానికి ముందే జరిగింది అన్నమాట. అది మనమంతా కూడా గలతీ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ విషయాలు చూడొచ్చు. అలాగే అపోస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయం 27 నుంచి 30 వచనాల్లో కూడా ఆ విషయాలు మనకి చూడొచ్చు. పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణంలో ఇంకా ఏం జరిగిందని అంటే, కొరింథు సంఘానికి ఒక ప్రత్యేక ప్రతినిధిగా కూడా తీతు సేవ చేశాడు అన్నమాట. కొరింథీ సంఘానికి ఇక్కడ తిమోతి కూడా కొరింథులోనే కొంతకాలం ఉండడానికి ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఆయన ఉండలేకపోయారు అని చెప్పి మనం అక్కడ చూసాం. స్థిరపరచబడలేకపోయారు అనేటటువంటి విషయాన్ని. తీతు కూడా కొరింథులో కొంతకాలము అక్కడ ఒక ప్రతినిధిగా, సంఘానికి ప్రతినిధిగా తీతు కూడా సేవ చేశారు అనేది కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. అందుకని అతడు ఎఫెసు నుండి కొరింథుకు రాయబడినటువంటి తీవ్రమైన పత్రిక తీసుకుని వెళ్ళాడు. 2వ కొరింథీలో ఆ విషయం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎఫెసు ప్రాంతంలో ఉండేటటువంటి సమయంలో పౌలు గారు ఒక ఉత్తరాన్ని కొరింథు పత్రికలు రాసిన సందర్భంలో ఈయన కూడా తీతు కూడా దానిని తీసుకుని వెళ్ళటము 2వ కొరింథీలు గ్రంథంలో 12వ అధ్యాయం 18వ వచనంలోను, అలాగే 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. మాసిదోనియాలో పౌలు గారు ఇతన్ని కలుసుకున్న సందర్భము అక్కడ చూస్తాం. 2వ అధ్యాయం కొరింథీ పత్రికలోను 2వ కొరింథీ 7వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. 6 నుంచి 16 వచనాలు. యెరూషలేములో పేద పరిశుద్ధుల నిమిత్తం మాసిదోనియా, అకయ సంఘాల నుండి చందాలు కూడా సేకరించే సందర్భాలు మనము పత్రిక చదివినప్పుడు మనం చూస్తాం కదా. ఈ యొక్క పౌలు గారు పంపినటువంటి ఏదైతే టీం ఉందో ఆ టీంకి తీతుగా నాయకత్వం వహించడం అనేది చూడొచ్చు. ఇది 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనంలో, అలాగా 16, 23 వచనాల్లో కనిపిస్తుంది అన్నమాట. తీతు ఎక్కడ పరిచర్య చేశాం గతసారి మనం చెప్పుకున్నాం, క్రేతు. ఇక్కడ అపోస్తలుల కార్యాల 2వ అధ్యాయంలో క్రేతు అనేటటువంటి మాట విన్నాం. అలాగే తిమోతి ఎఫెసు సంఘానికి నాయకుడిగా ఉంటే తీతేమో క్రేతు సంఘానికి నాయకుడిగా, బిషప్గా ఉన్నారు అనేటటువంటి విషయము చూస్తాం. అక్కడే ఆయన వృద్ధాప్యంలో మరణించారు. ఆ యొక్క సమయంలోనే క్రేతులో సేవ చేసుకుంటూ ముసలివాడైపోయి మరణించినటువంటి ముసలివాడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అతడు వారసుడైనటువంటి వారు ఒకరు ఉన్నారు, ఆండ్రియాస్ ట్రెకెన్సిస్ అనేటటువంటి ఇతను తీతుని ఇలా ప్రశంసించారు అన్నమాట. ఎవరైతే తీతు ఆ ముసలి ప్రాయంలో చనిపోయిన తర్వాత అతని వారసుడైనటువంటి ఆండ్రియాస్ క్రెటెన్సిస్ ఇలాగా అతని గురించి వర్ణించడం జరిగింది. క్రేతు సంఘానికి పునాది రాయి, సత్యమునకు స్తంభము, విశ్వాసమునకు ఆధారము, సువార్త సందేశాన్ని వినిపించి ఎల్లప్పుడూ మ్రోగే బోర, పౌలు స్వరాన్ని ప్రతిధ్వనించిన గొప్ప ధ్వని అని చెప్పి ఆండ్రియాస్ ట్రెకెన్సిస్ అనబడినటువంటి ఇతను అతని గురించి, తీతు గురించి ప్రశంసించడం జరిగింది. ఇది అక్కడ రిసిపియెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రేతు యొక్క మరి వివరణ. ఉద్దేశం, ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూస్తే
ఆ క్రేత సంఘానికి క్రమబద్ధీకరించడం అంటే ఒక ఆర్డర్ పెట్టడం అనేది పౌలు తీతుకు అక్కడ విడిచిపెట్టడం జరిగింది. మొదటి అధ్యాయము 5వ వచనంలోనే ఆ విషయాలు మనం చూడొచ్చు. తీతు పత్రికలో పౌలు గారు తీతుకు బదులుగా అర్తమాను గాని తుకికు గాని పంపి ఆ యొక్క చలికాలంలో ఇందాక 3:12 మనం ఒక విషయం చదువుకున్నాం. నెకపోలిలో తనతో గడపడానికి తీతును రప్పించాలని కోరుకోవడం కూడా ఆ 3:12 మనం చూస్తాం అన్నమాట. పౌలు పరిచర్య చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, నెకపోలి అనేటటువంటి పేరు కలిగినటువంటి పట్టణాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ప్రస్తావించబడింది బహుశా ఏంటనంటే ఆ ఇంకొక దగ్గర వేరొక ప్రదేశం ఇల్లూరుకం అనేటటువంటి ప్రదేశం నెకపోలి ఉండొచ్చు అనేటటువంటి ఆ ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రస్తుత క్రొయేషియా, బోస్నియా, హెర్జగోవియా మరియు ఉత్తర అల్బేనియా ప్రాంతాలు కలిగినటువంటి పట్టణం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేటటువంటి నగరాలు ఇవన్నీ కూడా ఆ కాలంలో ఆ పేర్లతో వాటిని పిలవడం జరిగింది. అయితే ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో సమయంకి తీతు అతనితోనే ఉన్నారు అనేటటువంటి విషయము అది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఆ క్రేతు ద్వీపంలోని సంఘాలు వ్యవస్థీకృతం కాకమునిపే అనేకమైనటువంటి నగరాలలో క్రైస్తవులు ఉన్నట్లుగా అక్కడ మొదటి అధ్యాయం తీతు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆ విషయాలు అప్పటికే ఆ క్రైస్తవులు ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నట్లుగా మనము చూడొచ్చు అన్నమాట. మొదట ఇది ఒకసారి చదవండి. నేను నీకు ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణమును పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. చాలు. ఇక్కడ ఆ విషయాన్ని బట్టి తీతు బాధ్యతలతో అబద్ధ బోధకులను ఎదుర్కొనడం 10-11 వచనాల్లోనే మనం ముఖ్యంగా చూడొచ్చు. ఇంకా క్రేతీయులు ఎలా ఉంటారని అంటే సోమరితనం కలిగినటువంటి వారు. క్రేతీయులు సోమరితనం కలిగినటువంటి వారు, అపనమ్మకమైన ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు 12వ వచనంలో ఒకటి మనం చూస్తే వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లన్నో క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు అనే విషయం. ఈ మూడు వాళ్ళ క్రేతీయుల గురించి పౌలు గారు తీతుకు చెప్పటం అనేది జరుగుతుంది. ఈ వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే సోమరితనం, అపనమ్మకత్వము, ఇంకా చూసినట్లయితే తిండిపోతులుగా ఉన్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ లక్షణాలు కొందరు విశ్వాసుల్లో మరియు అబద్ధ బోధకుల్లో కూడా కనిపిస్తాయి. ఎందుకనంటే 3:14 కూడా ఆయన ఒక మాట చెప్పడం జరుగుతుంది. 3వ అధ్యాయం 14 వచనం, మనవారును నిష్ఫలులను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అని హెచ్చరించి 3వ అధ్యాయం 14 వచనంలో పౌలు గారు ఈ యొక్క తీతుకు చెప్పడం జరిగింది. ఇంకా అందువలన క్రేతు క్రైస్తవులు మార్పు వైపు ప్రోత్సహించడం తీతు పరిచర్యలో ప్రధాన భాగం. ఎందుకు పరిచర్య క్రేతులో ఎందుకు పంపడం జరిగింది అని అంటే అబద్ధ బోధలు ఉన్నాయి, సోమరితనం ఉంది, తిండిపోతుతనం ఉంది, దుష్ట మృగములు కలిగినటువంటి అంటే ప్రవర్తన సరిగా లేదు, కరెక్ట్గా ప్రవర్తిస్తున్నారు. దానిని బట్టే క్రేతుకు పౌలు తీతును పంపటం అనేది క్రేతులో ఉన్న సంఘం కొరకు పంపటం అనేది జరిగింది. ఇంకా మనము అవుట్లైన్ చూసినట్లయితే వందనాలు చెప్పటం మొదటి అధ్యాయంలో 1-4 వచనాలు సాల్యుటేషన్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సెట్టింగ్ ద చర్చ్ ఇన్ ఆర్డర్ అంటే సంఘాన్ని క్రమబద్ధీకరించడానికి మొదటి అధ్యాయం 5 వచనం నుండి 3వ అధ్యాయం 11 వచనాల వరకు కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. మొదటిది ఏంటి అంటే పెద్దల నియామకం, ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎల్డర్స్, చర్చ్ ఎల్డర్స్ ని వారు ఏర్పాటు చేసేటటువంటి సంగతిని మనకు అక్కడ కనిపిస్తుంది.
పరిశుద్ధుల ప్రవర్తన, ద కండక్ట్ ఆఫ్ ది సెయింట్స్ తర్వాత మనకి కనిపిస్తుంది. అలాగే సంఘంలోని విభిన్న సమూహాల యొక్క ప్రవర్తన, వేరియస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి సంఘాల్లో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. 2 అధ్యాయం 1-15 వచనాలు. సంఘంలోని వాళ్ళందరూ కూడా ప్రవర్తన మిగిలిన విభిన్న సమూహాలు కాకుండా సంఘపు వారు అందరిది ప్రవర్తన కూడా 3 అధ్యాయం 1-15 వచనాలు చివరికి వచ్చేసరికి ముగింపు అనేది ఇక్కడ మనము చూడొచ్చు. ఇంతకీ మెయిన్ మెసేజ్ ఏంటి తీతులో అని అంటే, మొదటి తిమోతి పత్రికలో పౌలు గారు స్థానిక సంఘం అనేది దేవుడు సత్యానికి ఆధారం అనే స్తంభమైన ఉండాలని రాశారు కదా. ఆ సంఘము సత్యమునకు ఆధారమైన స్తంభము అనే విషయాన్ని ఎఫెసు సంఘానికి ఉద్దేశించి రాశారు. అయితే ఇక్కడ ఈ బాధ్యతలు నెరవేర్చడానికి ప్రతి సంఘానికి సరైన సంస్థాగత క్రమం అవసరం. ఏ సంఘం, ఒక సంఘం అనే కాదు, ఎఫెసు సంఘము లేకపోతే గలతీ ఆ యొక్క సంఘాలు మాత్రమే కాదు కానీ ఎఫెసు అయినా క్రేత్ అయినా ఏ సంఘానికైనా కానీ క్రమం అనేది అవసరం. క్రమం లేకపోతే చెల్లచెదురు అయిపోతారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వెళతారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి 2వ తిమోతిలో నాయకత్వ ప్రాముఖ్యతను అంతా కూడా ఒకసారి మనం చూసాం, వివరించడం జరిగింది. పౌలు ఈ యొక్క పత్రిక క్రేతు అనే అత్యంత కఠినమైన నైతికంగా దిగజారినటువంటి ప్రదేశంలో సంఘం కొరకు రాయడం అనేది మనము చూస్తాం. అత్యధికంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే దిగజారిపోయేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. చూడండి, మొదటి అధ్యాయం 12 వచనంలో మొదటి అధ్యాయం 12 వచనంలో ఇక్కడ మనం చూసాం, వారు సొంత ప్రవక్తల్లో ఒకడు ఇలాగ మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక యూదుల కల్పనా కథలు అనే విషయాలు తీతు పత్రికలో ప్రస్తావించడం జరిగింది. యూదుల కల్పనా కథ. నిన్న ఎంఎస్ గారు చెప్తూ ముసుగు గురించి వాళ్ళు కల్పనా కథలు ఎలా చెప్పుకుంటున్నారు అని చెప్పి యూదులు రబ్బీల యొక్క బోధ అనేసి మాట్లాడటం జరిగింది కదా. అలాగా వీళ్ళు యూదుల యొక్క సాంప్రదాయాలు ఏంటంటే ఎవరు ఏదో చెప్తారు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము ఏం చెప్పిందంటే వాళ్ళకి మీ పిల్లలకు వీటిని నేర్పించండి. వాళ్ళు నేర్పించే క్రమంలో ఏం చేశారని అంటే రబ్బీలు అనబడినటువంటి వారు తప్పుడు బోధలు కూడా, తప్పుడు కథలు కూడా, కల్పనా కథలు కూడా వీళ్ళకి వివరించటాలు అనేవి అలాగా వాళ్ళ యొక్క సమాజంలో ఏర్పడినటువంటి సన్నివేశాలు మనం చూడొచ్చు మాట. ఈ యొక్క మెయిన్ సందేశంలో కూడా మనం చూస్తున్నది ఏంటంటే ఈ యొక్క వారు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యూదులుగా ఉండి వాళ్ళు ఏవేవో విడినటువంటి పరిస్థితులను వాళ్ళు మాట్లాడుకోవటం అనేది చూస్తున్నాం. ఇటువంటి కష్టతరమైన స్థలంలో బానిసలుగా ఉన్న క్రైస్తవులు సైతం దేవుని ఉపదేశాన్ని తమ జీవితాల ద్వారా అలంకరించగలరని పౌలు వెల్లడిస్తూ ఉన్నాడు. ఇలాంటి 2వ అధ్యాయం 9-10 వచనాల మాట మనకి కనిపిస్తుంది. ఏంటి అని అంటే దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశము అలంకరించినట్లు తమ యజమానుడికి ఎదురు మాట చెప్పక ఏమయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుము, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుము, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘము నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కనపరచాలి. దేవుడు అత్యంత కఠినమైనటువంటి సమాజాన్ని అయినా కూడా ఏర్పాటు చేసుకుంటాడు, దాన్ని క్రమపరుస్తాడు. అత్యంత చీకటి కలిగినటువంటి ప్రాంతమైన, కష్టమైనటువంటి ప్రదేశాలైన తన ఉద్దేశము పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధిస్తారు అనేది ఈ యొక్క పత్రికలో ప్రత్యక్షపరచబడినటువంటి ముఖ్య విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు నిజమైన సంఘానికి క్రమబద్ధంగా ఉండాలి అనేటటువంటి విషయం. మొదటి కొరింథీ 14:40లో ఒక మాట రాయబడింది, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగించవలెను అనే మాట.
కాబట్టి ఇది ప్రధానమైనటువంటి శీర్షికగా ఈ యొక్క తీతు పత్రికకు మనము చూడొచ్చు. వీరి మోటో ఏంటి అని అంటే, మనుష్యుల భక్తికి కారణమైనటువంటి సత్యం. ప్రతిదానికి ఒక మోటో ఉంటది కదా. అయితే సంఘానికి మోటో ఏంటంటే, మనుషుల భక్తికి కారణమయ్యేటటువంటి సత్యాన్ని సంపాదించుకోవాలి, సంఘం క్రమబద్ధంగా ఉండాలి అనేదే మొదటి మాటగా మనం దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాగా భక్తి గురించి మర్మం అని చెప్పి తిమోతి 3:16 మొదటి తిమోతిలో చూస్తున్నాం. సంఘము లోకానికి ప్రదర్శించాలి. భక్తికి విరోధంగా మాట్లాడే వారిని దేవుని సత్యం ద్వారా ఖండించటం, దుష్టుల ప్రభావాన్ని అణిచివేయడము సంఘం యొక్క బాధ్యత మాట. ఎప్పుడైనా సరే క్రేతీలు ఇక్కడ మనం చూస్తున్నాం, అబద్ధలాడేవారు కానీ క్రైస్తవులు బుద్ధిగా జీవించటం అనేది ఇక్కడ మనము గమనించాలి. దుష్ట మృగాలు కానీ క్రైస్తవులు నీతిగా జీవించటం అనేది సంఘానికి నేర్పించాలి. సోమరులైనటువంటి తిండిపోతులు కానీ క్రైస్తవులు భక్తితో జీవించాలి అనేటటువంటి విషయాన్ని సంఘానికి నేర్పించాలి. ప్రతికూలంగా క్రైస్తవులు భక్తిహీనతకు ఇహలోక ఆశలను విసర్జించేటటువంటి వారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, వీరి యొక్క మెథడ్ సంఘ క్రమానికి మెథడ్ ఏంటంటే, అర్హత కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు పర్యవేక్షణ ద్వారా సంఘంలో క్రమము సాధ్యమవుతుంది అని వీళ్ళు ఆలోచించారు. మనం ఆ 7వ వచనంలో మాట చూస్తాం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించేవాడును కాక అనే విషయం అక్కడ కనిపిస్తుంది. పర్యవేక్షకుడు 3 విషయాలు స్పష్టంగా ఉండాలి అని చెప్తుంది మాట. సత్యాన్ని కలిగినటువంటి వాడిని, స్పష్టంగా దాన్ని గ్రహించేటటువంటి వాడిగా 9వ వచనంలో కూడా మాట రాయబడింది. తన సంరక్షణలో ఉన్నటువంటి విశ్వాసుల ఆత్మీయ స్థితి, సంఘంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పర్యవేక్షణ చేసే పెద్దలు అలాగా కాకుండా సమర్థవంతంగా చేయగలగాలని తీతుకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడు నియమించినటువంటి పర్యవేక్షణ విధానాన్ని స్పష్టంగా పాటించాలని, సత్యాన్ని ప్రకటించడం, సత్యంతో ప్రోత్సహించడం, అవసరమైనప్పుడు గద్దించటము, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి విధులు. ఒక సేవకునిగా సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని ప్రోత్సహించాలి, అవసరమైనప్పుడు గద్దించాలి. ఈ 3 కూడా కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 15వ వచనం అది మనకి నేర్పిస్తుంది. ఇంకోటి ఏంటంటే, సంఘం యొక్క శక్తి ఏంటంటే, ఈ యొక్క క్రేతు సంఘానికి శక్తి ఏంటంటే, క్రమబద్ధమైనటువంటి సంఘం యొక్క శక్తి క్రీస్తు యొక్క 2 ప్రత్యక్షతలపై ఆధారపడి ఉంది. ఆ 2 ప్రత్యక్షలు ఏంటంటే, కృప యొక్క ప్రత్యక్షత. 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మనం ఆ విషయాలు చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణాధారమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను అనే మాట రాయబడింది. అంటే ఏంటంటే, ఇక్కడ కృప యొక్క ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో సిలువ ద్వారా వ్యక్తమైనటువంటి దేవుని కృప మనం చూస్తాం. 2వది ఏంటంటే, మహిమ యొక్క ప్రత్యక్షత. ఆయన 2వ రాకడలో వ్యక్తమవబోయేటటువంటి మహిమ అక్కడ మనకు కనిపిస్తుంది. విశ్వాసులు ప్రభు బలలో పాల్గొన్న ప్రతిసారి ఈ 2 రాకడల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతారు, ప్రేరణ కలిగి ముందుకు వెళ్తారు. ఈ విషయాలు మనకు తెలుసు. అయితే ఇంకా చూసినప్పుడు మొదటిగా ఒక అధ్యాయాల వరకు మనం వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాలు వందనాలు చెప్పడం అనేది ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. పౌలు గారు ఇక్కడ దేవుని యొక్క చూడండి, ఆయన మొదటిగా వాడినటువంటి పదం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న విశ్వాసం నిమిత్తము నిత్య జీవం నిరీక్షణగా భక్తికి ఆధారమగు సత్య విషయంలో అని చెప్పి
దేవుని దాసుడును అనే మాటను ఉపయోగించడం జరిగింది. తనను దేవుని దాసుడిగా, కొన్ని చోట్ల అపోస్తులుడిగా తను పరిచయం చేసుకున్నారు. ఇక్కడ దేవుని దాసుడిగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. దేవుని దాసుడు అని అంటే గ్రీక్ లో డూలోస్ అంటే ఒక బానిస అని అర్థం మాట. గ్రీక్ లో డూలోస్ అనేటటువంటి మాట ఉపయోగించడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే పాత నిబంధన నేపథ్యంలో యెహోవా సేవకుడు అనేటటువంటి ఒక పదం గొప్ప గౌరవమైనటువంటి బిరుదు. అయితే డూలోస్ అనేది ఒకరి చిత్తాన్ని మరొకరి చిత్తానికి పూర్తిగా లోపరుచుకోవడం. పౌలు యొక్క పరిచర్య ఉద్దేశం ఏంటంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారిని రక్షణార్థమైన విశ్వాసకులకు నడిపించటము, భక్తికి కారణమైనటువంటి సత్యాన్ని వారికి అందించటము, దేవుని ఎన్నిక అనేటటువంటి సిద్ధాంతము విశ్వాస యొక్క శాశ్వతమైనటువంటి భద్రత మరి నిశ్చయతను స్థిరపరుస్తారు. ఒక విషయం చెప్తా, డూలోస్ అనేటటువంటి మాట ఈ మనము గ్రీక్ లో డ్యూలోస్ అనేటటువంటి మాట బానిస అనేటటువంటి చూస్తున్నాం. కట్టు బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ గ్రీకు ఆ యొక్క పరిసరాల్లో ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అంటే కొంతమందిని బానిసలుగా సంపన్నమైనటువంటి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు మాట. వాళ్ళు ఇప్పుడు పని మనుషులు మనము అదే కొంతమంది ఇంట్లో పని చేసేటువంటి వాళ్ళు పని మనుషులు పెడుతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ఆ బానిసలు అయితే కాదు, పని మనుషులు వారు పని చేసుకుంటారు, వాళ్ళు నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. డూలోస్ అంటే బానిస, కట్టబడినటువంటి బానిస అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే యజమానుడు ఏదైతే చెప్తాడో ప్రతిదీ కూడా చేయాలి. తన సొంత నిర్ణయాలు అనేవి ఉండకూడదు. ఫర్ సపోజ్ ఇప్పుడు తను పని చేస్తున్నటువంటి సమయంలో ఆ విధంగా ఆ యజమాని దగ్గర పని చేస్తూనే తను ఒకవేళ దురద పెట్టి వీపు కోకోవాలన్నా కూడా పని మాని పక్కకి వెళ్ళటానికి వీల్లేదు. అంత కట్టబడినటువంటి బానిస మాట. అంతటిగా వాళ్ళు ఆ యొక్క దాసులను, ఆ యొక్క పనివారిని బానిసలుగా చూసేటటువంటి పరిస్థితులు ఆ సమయాల్లో ఉన్నాయి. వాళ్ళగా సొంతగా ఎక్కడికైనా వెళ్ళటము లేకపోతే ఏదైనా చేయటము అనేది లేనే లేదు. కట్టబడినటువంటి బానిస, అంత కఠినముగా ఉండేటటువంటి పరిస్థితులు. చూడండి ఆ యొక్క వ్యక్తి పౌలు గారు ఏమని పరిచయం చేసుకుంటున్నారంటే తను దాసునిగా పరిచయం చేసుకుంటున్నారు, బానిసగా పరిచయం చేసుకుంటున్నారు. ఎవరికి బానిస అంటే దేవునికి బానిసలుగా. అంటే ప్రతిదీ కూడా ఒక దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా, దేవుని లేకుండా ఏ పని చేయను అని చెప్పటానికి, దేవునికి సంపూర్ణముగా నేను సరెండర్ అయ్యాను, దేవునికి సంపూర్ణముగా నేను ఇదైతే కనపరుస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేయటం అనేది చూస్తున్నాం. అయితే నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణ అనేటటువంటి మాటను మాట్లాడారు. నిత్య జీవం గురించి అబద్ధం ఆడనేరని అనేటటువంటి పదం. ఎందుకనంటే ఇక్కడ నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణ, ఆ నిత్య జీవం అబద్ధం ఆడనేరని దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడారు. గమనించారు? దేవుడు మన అందరి విశ్వాసం విషయం యజమైన కుమారుడు తీతుకు చెప్పి ఈ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు అనేటటువంటి విషయాన్ని జోడించారు. మొదట్లోనే అబద్ధం ఆడనేరు. ఇందాక మనము రిసిపియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రేతీయుల యొక్క మనస్తత్వం మనం తెలుసుకున్నాం. ఏంటి వీళ్ళు? అబద్ధికులు. క్రేతీయులు అబద్ధికులు. ఇక్కడ ఇంట్రడక్షన్ లోనే, ప్రారంభంలోనే పౌలు గారు ఆ విషయాన్ని చెప్పటం మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఆయన రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందని అంటే ప్రతిదీ కూడా కొండ బద్దలు కొట్టినట్లుగా ఆయన మాట్లాడేటటువంటిది మనం చూడొచ్చు. కాబట్టి అబద్ధం ఆడనేరని అప్యుడేస్ అనేటటువంటి మాట గ్రీక్ లో వానికి వాడబడింది. క్రేతీయులు అబద్ధాల సామాజిక నైజానికి పూర్తిగా భిన్నమైనటువంటి దేవుడు అబద్ధాలను సహించుడు అని చెప్పి గ్రీటింగ్స్ లోనే వారు తెలియపరచడం అనేది ఇక్కడ మనం చూస్తున్నమాట. కాబట్టి మన రక్షకుడు అనే మాట కూడా ఇంకా మాట్లాడడం జరిగింది. సంఘాన్ని క్రమబద్ధీకరించడం మొదటి అధ్యాయంలో 5 నుండి 3 అధ్యాయం 11 వచనాల వరకు కూడా ఇవే రాయబడ్డాయి.
పెద్దల నియామకం జరిగింది. 5-9 వచనాలు. పౌలు గారు తీతుకు తీతును క్రేతులో విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రతి పట్టణంలో కూడా పెద్దలు నియమించాలి. అక్కడ పెద్దలు నియమించిన తర్వాత వారిని పట్టాభిషేకం లాంటిది కాదు, కానీ ఆ బాధ్యత అంటే సంఘానికి నాయకులు ఉండేటప్పుడు అకౌంటబిలిటీగా ఉండటం అనేది మనం చూస్తాం. అటువంటి అకౌంటబిలిటీ సంఘం పట్ల కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటి, 6-9 వచనాలు ఏంటంటే పెద్దల అర్హతల పట్టిక అనేది రాయబడింది. మనము తిమోతిలో ఇప్పుడు అర్హతలు అనేవి చూసాం. ఇక్కడ త్వరగా మనం వెళ్ళిపోదాం. నిందారహితుడిగా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. స్టీవర్డ్షిప్, ఏకపత్ని గృహ నిర్వాహకుడిగా ఉండాలని, ఏకపత్ని వ్రతుడు మరి నైతికంగా ఒకే భార్యను కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఇంకోటి అంటే విశ్వాసులైనటువంటి పిల్లలను కలిగినటువంటి వాడుగా ఉండాలి. సంఘము సేవకుడు అని అంటే సంఘం లేకపోతే సేవ లేదు కనుక సంఘాన్ని కలిగినటువంటి వాడిగా ఆయన ఉండటం అనేది సేవకుని యొక్క లక్షణం. కాబట్టి విశ్వాసులైన పిల్లలను కలిగినటువంటి వాడుగా అతనికి వారికి సేవకునికి లోబడేటటువంటి పిల్లలుగా వారిని కలిగి ఉండాలి అనేటటువంటి విషయం. వారు దుర్వ్యాపారం కలిగిన వారు కాదు, కానీ అవిధేయులుగా ఉండకూడదు, స్వేచ్ఛాపరుడుగా ఉండాలి, అహంకారిగా ఇతరుల మాట వినని మొండివాడిగా ఉండకూడదు అనేటటువంటి విషయం కూడా చెప్పబడడం జరుగుతుంది. కోపపడకూడదు, త్వరగా కోపపడకూడదు, మద్యపానాసక్తుడిగా ఉండకూడదు, కొట్టువాడుగా ఉండకూడదు, దుర్లభాత్మ అపేక్షించకూడదు, ఇంటిని ప్రేమించేవాడు, యోగ్యుడు, బుద్ధుడు, న్యాయమంతుడు, పవిత్రుడు, ఆశ నిగ్రహం గలవాడు అనేటటువంటి విషయం ఆయన గురించి చెప్పబడుతుంది. బోధన గట్టిగా పట్టుకునేవాడు అనేటటువంటి విషయం ఆయన గురించి ఆ యొక్క క్వాలిటీస్ రాయబడుతూ ఉన్నాయి. 10-12 వచనాలు మనం చూసినప్పుడు అబద్ధ బోధకులను సరిదిద్దడం. అనేకులు అవిధేయులు, వ్యర్థవాదకులు, మోసకులుగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు సున్నతి వర్గం ఉంది మాట, యూదులైనటువంటి వర్గం అపవిత్రమైనటువంటి లాభం కొరకు వారు బోధించి పనిలో ఉంటున్నారు అన్నమాట. బోధించి ఏం చేస్తున్నారంటే ఇంటింట్లకి వెళ్ళి పాడు చేస్తున్నారు. పాడు చేయడమే కాకుండా వారు నోళ్ళు మూసేసి వాళ్ళకు నచ్చినట్లుగా లాభం కొరకు వీళ్ళు ఇలా చేస్తున్నారు. కాబట్టి క్రేతీయుల యొక్క ప్రవక్తల్లో ఒకడైనటువంటి ఎపిమోడేస్ స్వయంగా ఇలా చెప్తున్నాడు. అంటే అందాక మనం ఆ మాట చదువుకున్న 12వ వచనంలో ఎపిమోడేస్ అనబడినటువంటి వ్యక్తి క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధములాడువారు, దుష్టమృగములను, సోమరులై తిండిపోతులై ఉన్నారు అని చెప్పి పౌలు ఈ సాక్ష్యం నిజమే అని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది మాట. కాబట్టి అలాంటి వారి మధ్యలో ఆయన పరిచర్య చేయటం అనేది చూస్తున్నాం. ఇంకోటి చూస్తే 2వ అధ్యాయంలో మొదటి నుండి ఉన్నటువంటి విషయం, వృద్ధులు ఎలా ఉండాలి అని చెప్పారు. మితాహారులుగా, గంభీరమైన స్వభావం గలవారుగా, బుద్ధిమంతులుగా, విశ్వాసమందు, ప్రేమయందు, ఓర్పునందు, స్వస్థులు ఉండేటట్టుగా వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, నడవడికందు భక్తి గలవారుగా, కొండాలు చెప్పని వారిగా ఉండాలి అని చెప్పి, మరి యవన స్త్రీలు ఎలా ఉండాలి, భర్తలు పిల్లలను ప్రేమించే వారిగా ఉండటము, ఇవన్నీ చూస్తున్నాం. యవనస్తులు అన్ని విషయాల్లో బుద్ధిమంతులుగా నడుచుకోవాలని అనే విషయాన్ని, దాసులు, బానిసలు అనే మాట కూడా ఉంది. సమస్త విషయాల్లో సొంత యజమానులకు లోబడడం, ఎదురు చెప్పకుండా, దొంగతనాలు చేయకుండా తన దాసుని గృహంలో సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకం కలిగి జీవించటం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే కృప మరియు మహిమ యొక్క తత్వశాస్త్రం అని 11-14 వచనాలు రాయబడుతున్నాయి. అంటే సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షం చేయబడటం అనేది అక్కడ మనం చూస్తాం. చివరిగా 13-14లో కూడా ఆశీర్వదించబడిన నిరీక్షణ కొరకు మహాదేవుడు, రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్క్రియలందు ఆసక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా వారి కొరకు పవిత్రపరుచుకునేటానికి తనను తాను అర్పించుకున్నారు అనే విషయం చెప్పబడుతుంది. చివరిగా ముగింపులోనికి మనం వెళ్ళినప్పుడు ముగింపు ఏమని ఉంటుంది అంటే ఇక్కడ
3వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలు. ఆఖరి ఆజ్ఞలు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. పాలకులు, అధికారులకు లోబడి ఉండేటట్లుగా సత్క్రియకు సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అద్భుతమైనటువంటి రక్షణ సువార్త మన గురించి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. 8-11 వచనాలు దేవుని నమ్మిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలని చెప్పడము జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి ప్రయాణం గురించినటువంటి మాటలు చివరిగా ఆయన చెప్తున్నారు. పౌలు తీతు వద్ద అర్థమైన తుకికు పంపవలనని ఆలోచించాడు. అలా జరగగానే తీతు ఏం జరిగిందంటే చలికాలం గడపడానికి నికపొలిను పౌలు వద్దకు రావాలి అని చెప్పి ధర్మశాస్త్ర కోవిదుడైనటువంటి ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి జ్ఞానాను అపోల్లో వారి ప్రయాణాల్లో కూడా కొరత లేకుండా జాగ్రత్తగా సాగనంపండి అని చెప్తున్నారు. మనం ఇక్కడ వారు నిష్ఫలులు కాకూడదు, అత్యవసరమైన కొరతలను తీర్చడానికి సత్క్రియలు చేయాలి, నేర్చుకొని అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఒక మిషనరీస్ వాళ్ళు అక్కడ పంపటం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని అని చెప్పటము, ఇవన్నీ మనం చూసినప్పుడు పరిచర్యకు ఒకరికొకరు ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా మనము వారిని సాగనంపాలి, సమాధానకరమైనటువంటి గృహాలుగా మన గృహాలు ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి నేర్పుతున్నటువంటి యొక్క పాఠం. కాబట్టి చివరిగా ఆయన ఒక మాటతో ముగిస్తున్నాడు, కృప మీ అందరికీ ఉండును గాక అని చెప్పి. కాబట్టి ఈ యొక్క తీతు పత్రిక అనేది చాలా ఆ యొక్క క్రేతులు ఉండేటటువంటి పరిస్థితుల గురించి మనం చూస్తాం. అలాంటి వారి మధ్యలో తీతు పరిచర్యకు పౌలు గారు పంపటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఒకటే, సంఘాన్ని క్రమపరచటము వారు చేయాల్సినటువంటి పని. సంఘ క్రమం వారు నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ సంఘం మారు మనసు పొంది దేవుని సన్నిధిలో వారి తప్పుదాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు వారి నుండి ఆనందించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇంతటితో ఈ యొక్క తీతు పత్రిక కూడా మరి ముగిబడింది. క్లుప్తంగా ఎవరైనా దేని గురించి అడగాలనుకుంటే అడగండి. తర్వాత మనం వేరే సెషన్ ఉంది, దానికి వెళ్ళిపోదాం.